నమస్తే అండి, నేను శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామానికి ఉన్నటువంటి మహత్యం అంతా ఇంత కాదు. ఇవాళ మన ఒక ముఖ్యమైన సమస్య, మనము పిల్లల్ని మనం స్వయంగా కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ఉండలేకపోతున్నాం. ఇవాళ కలియుగంలో మన ఉద్యోగరీత్యా కానివ్వండి, మనకు ఉన్నటువంటి రకరకాల టెన్షన్లు, మనం బిజీగా ఉంటున్నాం. అట్లాగే మన పిల్లలు కూడా మంచి మార్గంలో ఉన్నారా లేదా, వాళ్ళకు కూడా ఆ మార్గంలో ఉన్నారా లేదా, వాళ్ళు ఆ మార్గంలో సవ్యంగా నిలదొక్కుకోవడానికి మనం ఏదన్నా వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాం అంటే మనం వాళ్ళని ఆ మార్గంలో పిల్లలు మన మాట వినట్లేదు అన్న కంప్లైంట్ వస్తుంది. పిల్లలు మన మాట వినట్లేదు, మనం కూడా వాళ్ళకు తగినట్లుగా మనము చెప్పలేకపోతున్నాం. వాళ్ళకు మనం కూర్చున్నంత సేపు వాళ్ళ పూజలో వాళ్ళు కూర్చోను లేరు. అలాగని మనం చదివినటువంటి స్తోత్రాలు వాళ్ళకి నోటికి రావు కూడాను. అలాగని వాళ్ళకి వేరే ఇంకేదైనా యజ్ఞాలు, యాగాలు, పెద్ద పెద్ద ప్రవచనాలు, చాగంటి వారి ప్రవచనాలు, సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు, మరో గరికపాడి నరసింహరావు గారి ప్రవచనాలు, ఇవేవో గంటల ప్రసంగాలు కూర్చొని వినిపిద్దామన్నా కూడా వాళ్ళు శ్రద్ధగా కూర్చొని వినడానికి వారికి అంత సమయము లేదు, ఆసక్తి దొరకదు. అయినా కూడా మన పిల్లలు మంచి మార్గంలో ఉండాలని మాత్రం మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి, లేదా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే వాళ్ళు తొందరగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ మ్యారేజ్ సెటిల్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి, సెటిల్మెంట్ అవ్వాలి, ఈ కోరికలు అయితే వాళ్ళకు ఉన్నా కూడా పూర్తిగా ఇటువంటి అనుష్ఠానాలు లేకపోతే నామజపాలు ఇవన్నీ వాళ్ళు చేసేటువంటి తీరిక అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం, అలాగే ఇటువంటి పిల్లలు సవ్య మార్గంలో ఉండాలి తల్లిదండ్రుల కోసం ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన పరిష్కారాన్ని సూచించబోతున్నాను. శ్రద్ధగా వినండి. ముఖ్యంగా దీనికి అంతర్గతంగా మనం ముందుగా ఒక విషయం మాట్లాడుకుందాం. మనకు అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి పెక్కు సందర్భాల్లో అమ్మవారు మనకు పెక్కు సందర్భాల్లో మనకు పరమేశ్వరుణ్ణి రకరకాల ప్రశ్నలు సంధిస్తూ ఉంటుంది. రకరకాల ప్రశ్నలు సంధించి లోకోపకారం కోసం, లోకంలో మనందరి మేలు కోసం కూడా ఆవిడ పరిష్కారాలు అడుగుతూ ఉంటుంది. ఆ పరిష్కారంలో భాగంగా ఒక చిన్న సందర్భం జరుగుతుంది. స్వామి ఒక రోజు ఒక మధ్యాహ్నం ఒక అపరాహ్నం వేళ ఆయన తన ధ్యానం ముగించుకొని, ఆయన కూడా సదా శ్రీమన్నారాయణ ధ్యానిస్తూ ఉంటాడు, మనసులో రామనామ స్మరణ చేస్తూ ఉంటారు స్వామి. ఆయన మధ్యాహ్న సమయం అయింది, అపరాహ్న వేళ అయింది, ఆయనకి ఆకలిస్తోంది. పరమేశ్వరుడికి ఆయనకు భోజనం చేయటువంటి సమయం అయింది. సరే, అదే సమయంలో సాక్షాత్తు పార్వతీదేవి, ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెల్లెలు అవ్వడం చేత పార్వతీదేవి, అందువల్ల ఆయన శ్రీ మహావిష్ణువు ఆరాధిస్తూ ఉండడం చేత కూడాను ఆవిడ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యకుండా ఆవిడ భోజనం తీసుకోదు. అట్లా ఆవిడ ఆ రోజు కూడాను విష్ణు సహస్ర పారాయణకి కాస్త ఆలస్యంగా కూర్చుంటుంది. అలా కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటే ఈలోపు స్వామికి ఆకలి అవుతుంది, పరమేశ్వరుడికి ఆకలి అవుతుంది. పార్వతీదేవిని పిలిచి భోజనం పెట్టమనేసి ఆయన అడుగుతారనమాట. అడిగితే స్వామికి అప్పుడు అమ్మగారు సమాధానం చెప్తారు, ఇట్లా నా పారాయణ పూర్తి అవ్వలేదు, పూర్తి అయిన తర్వాత వచ్చి మీకు భోజనం పెడతాను అనేసి ఆవిడ చెప్తారనమాట. అప్పుడు స్వామి పార్వతీదేవిని దగ్గరికి పిలిచి చాలా సందర్భాల్లో విష్ణు సహస్రనామానికి సులువైనటువంటి మార్గం, విష్ణు సహస్రనామ పారాయణ మనం చేయలేకపోయిన సందర్భాల్లో కానివ్వండి, అలాగే మనకు తగినంత సమయం లేకపోవడము, మనం అశుచిగా ఉండడము, లేకపోతే మనం ప్రయాణంలో ఉండడము, మరొక సందర్భాల్లో వేరే కారణాల చేత చేయని సందర్భంలో ఈ మార్గం మనకు అనుకూలంగా ఉపయోగపడాలని స్వామి మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని ఉపదేశిస్తారు. ఆ సమయంలో అమ్మగారు వచ్చేసి ఆవిడే స్వయంగా అడుగుతుంది. ఈ విష్ణు సహస్రనామంలో అంతర్భాగంగా కూడా ఉంటుంది. కేనోపాయేన లగ్నా విష్ణోర్నామ సహస్రకం భక్త్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఇట్లా స్వామిని ఉద్దేశించి, పరమేశ్వరుని ఉద్దేశించి పార్వతీదేవి అడుగుతుంది, స్వామి, లోకంలో పండితులు ప్రతి నిత్యం కూడాను అత్యంత సులువుగా విష్ణు సహస్రనామానికి సమమైనటువంటి ఏ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు, ఏ నామ స్మరణ చేస్తూ ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు స్వామి అత్యంత దయాళువై ఈ సందర్భంలో చెప్తారు, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇట్లా స్వామి శ్రీరామనామం యొక్క మహత్యం చెప్తారు.
శ్రీరామ 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 అని ముమ్మారు గనుక మనము ఉచ్చరించినట్లయితే 1000 సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదివినంత ఫలితం ఉంటుంది. అది దానితో సమమైనటువంటిది. ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్రనామానికి ఇచ్చే అధికమైనటువంటి పుణ్యం వస్తుంది. అది ఆ విధంగా చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది అని చెప్పేసి స్వామి చెప్పడం జరుగుతోంది. ఇది లోకల్లో కలియుగంలో కూడా అందరూ ఆచరించవచ్చు చెప్పి స్వామి చెప్తారు. ఇక్కడ మనం సందర్భంలోకి వస్తే, ఇక్కడ మనము పిల్లల్ని ముఖ్యంగా భోజన సమయంలో వాళ్ళు భోజనం తినే ముందు కేవలం రామనామ స్మరణ చేయడానికి శ్రీరామ 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 ముమ్మారు అనడానికి శ్రీరామ 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 అనడానికి ఎంత సమయం పడుతుంది? కేవలం 3-4 నుంచి 5 సెకండ్లు కూడా పడ్డం లేదు. అలాగే అవకాశం ఉన్నవారు ఈ శ్లోకం మొత్తాన్ని పారణ చేయడానికి కూడా 30 సెకండ్లకు మించి పడ్డం లేదు. సో ఇటువంటి శ్లోకాన్ని వాళ్ళు భోజనానికి ముందు ముమ్మారు రామనామం చేయడాన్ని అలవాటు చేయడం వల్ల వాళ్ళ తినే ఆహారం పరిశుద్ధం అవుతుంది. వాళ్ళకి పవిత్రమైన ఆలోచనలు వస్తాయి, ధర్మబద్ధమైన ఆలోచనలు వస్తాయి. వాళ్ళు అనుకున్న ధర్మ సంకల్పాలన్నీ, వాళ్ళు ధర్మంగా ఏదైతే ఉద్యోగాన్ని సంపాదించాలనుకుంటున్నారో, ఒక ధర్మపూర్వకంగా ఏదైనా వివాహానికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, లేదా ఉద్యోగరీత్యా ఫారిన్ వెళ్ళాలనుకున్నా, ఇటువంటి సత్సంకల్పాలు అన్ని కూడాను నెరవేరుతాయి. ఈ విధంగా పిల్లల్ని ఈ చిన్నగా రామనామం చేయడానికి, లేదా వారి ఇష్టదైవ నామస్మరణ చేయడానికి భోజనానికి ముందు వారిని ప్రేరేపించి, ఈ తల్లిదండ్రులు ఆ విధంగా కూడా వాళ్ళు ప్రోత్సహించి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మెల్లగా వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి, రాముడి మార్గంలోకి చేయడం వల్ల భారతదేశంలో ఇవాళ అయోధ్యలో మనం బాలరాముడిని, అలాగే పట్టాభిరాముడిని కూడా మొదటి అంతస్తులో ప్రతిష్ఠించుకున్నాం. రామరాజ్య ప్రతిష్టాపన జరిగింది. మన 140 కోట్ల భారతదేశ జనాభాలో 100 కోట్ల మంది భారతదేశం యువత అని చెప్పుకుంటున్నాం. అందరి చేత ఈ విధంగా భోజన కాల సమయంలో ముందుగా ఈ రామ 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 అని ముమ్మారు కనుక ఉచ్చరించగలిగితే మెల్లగా మన భారతదేశం సుసంపన్నమైనటువంటి రామరాజ్యంగా కూడా ముందుకు వెళుతుంది. ఈ విధమైన పరిష్కారం చేసుకోవడం ద్వారా పిల్లలు పూర్తిగా ఆధ్యాత్మిక మంచి మార్గంలో ఉన్నారన్న మనస్తృప్తి తల్లిదండ్రులకు, అలాగే పిల్లలకు కూడాను తల్లిదండ్రులు చెప్పింది మొత్తం ఆచరించకపోయినా ఏదో చిన్నదైనా చేస్తున్నాం అన్న తృప్తి వాళ్ళకి మిగిల్చిన వాళ్ళ మొత్తం అందరికీ బాగుంటుంది. ఇట్లాగా ఆహారం తీసుకునే ముందు లేదా ఆహారం తీసుకునే మధ్యలో కూడా భోజన కాలే హరినామ స్మరణ అనేసి, భోజనం మధ్యలో హరినామ స్మరణ, అలాగే భోజనానికి ముందు రామనామం చేయడం వల్ల ఏమిటంటే ఆహారం పరిశుద్ధమై మనం తీసుకున్న ఆహారం పరిపూర్ణంగా జీర్ణమై మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది. అట్లాగే మన ఆలోచనలన్నీ కూడా ఒక పాజిటివ్ థాట్స్, ఒక సకారాత్మకమైన ఆలోచనలు మనకు మొదలవుతాయి. మనకు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా మనం చేసుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. మనం చేసుకున్న ప్రతి సంకల్పం కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే ఈ ఆహారం తీసుకునే సమయంలో రామనామ స్మరణ చేయడం వల్ల ధర్మబద్ధమైన ఆలోచన, ముఖ్యంగా రామనామం ధర్మబద్ధమైన ఆలోచన మన మనసులో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ధర్మం తప్పకుండా ఉండి తీరుతుంది. అందువల్ల రామనామం తప్పకుండా చేయండి భోజనానికి ముందు. ఇలా చేయడం వల్ల పిల్లలు తప్పకుండా ధర్మ మార్గంలో ముందుకు వెళతారు. వాళ్ళు సాధించాలనుకున్న గొప్ప కార్యాలు, ఇప్పుడు రామచంద్రమూర్తి సమరే విజయశేషి అని చెప్పి పెద్ద రావణుడి మీద పెద్ద సమరాన్ని జయించారు. జీవితంలో ప్రతి క్షణం ఒక యుద్ధంలా గడిచిపోతుంది కలియుగంలో. ఇప్పుడు పిల్లలకు కూడా ప్రతి క్షణం ఒక యుద్ధం, ప్రతి గంట ఒక యుద్ధం, ప్రతి రోజు ఒక యుద్ధం. అలా యుద్ధం చేస్తూ ప్రతి యుద్ధంలో నెగ్గుకుంటూ వస్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతున్నారు. అట్లా ప్రతిరోజు యుద్ధాన్ని గెలవాలంటే రామనామాన్ని తోడుగా పెట్టుకోవాలి. ఆ రామనామం చేసుకుంటూ ఉండడం వల్ల భోజనానికి ముందు వాళ్ళ ఆహారం పరిశుద్ధమై తప్పకుండా వాళ్ళు ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు అనుకున్న సత్సంకల్పాన్ని నెరవేరుతాయి. జై శ్రీరామ్.